వల్ల మాకెందుకు డబ్బులు పోతుంది అదో ఎందుకని వాడు ధైర్యంగా వచ్చాడు. ఆ రోజు చెప్పు దేవేంద్రప్ప మీ ఓడికి చెప్పు, వాడు 1,00,000 ఓడిపోతాడు. ఎమ్మూరు మైనస్, ఆదోని మైనస్, ఆలూరు మైనస్, ఎక్కడికి వెళ్తారు చెప్పండి మీరు అని మన పార్టీ వాళ్ళే అగ్రనాయకులు చెప్పారు. నాకు అగ్రనాయకులు చెప్పారు. ఆ రోజు ధైర్యంగా నిలబడ్డాం, ధైర్యంగా మేము ఓటేసాం. ఏకదాటిగా ఎక్కడ ఒక్కోటి పక్క పోకుగా ఈడ గుడుకామలు ఒక ముస్లాం 75 ఏళ్ళు ముస్లాం మోసుకపోయి అమ్మ ఎవరికి వెళ్ళంటే ఎవరో మన కుర్రాళ్ళు నిలబడ్డారప్ప సైకిల్కి ఓటని చెప్పిన ఘనత మా కురవస్తుంది. ఈరోజు ఖచ్చితంగా ఈ జిల్లాలో రాబోయే రోజుల్లో 29 ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాం. దాని సందేశం లేదు. మీరు ఎవరన్నా అనుమానం ఉంటే చూసుకోండి. 29లో మా పార్టీ అంతా మనం చూస్తున్నారు. ఖచ్చితంగా ఎవరో ఎమ్మెల్యే అవుతాం, ఖచ్చితంగా మినిస్టర్ కూడా అవుతాం. పూర్వ కదా అవుతాం. ఆ రోజు ఈరోజు కూడా మనకి సవితమ్మ గారు కులం కోసం కష్టపడుతున్నారు. మన కోసం మన గొర్రెలు కాపదస్తులు మాకు లోన్ వల్ల చాలా కష్టపడుతున్నారు. ఈరోజు ఒకటికి ఇస్తే అన్ని సంఘాలు దూరం అవుతామని అక్కడ ఉన్నారు. తర్వాత ఈరోజు గుడిగట్ల భోజనాలకి ధూప దీప నైవేద్య కింద 10,000 రూపాయలు శాంక్షన్ చేశారు. మనోళ్ళు అర్జించి ఇంట కూర్చునేది కాదు. నేను మన ఎండోమెంట్ ఆఫీస్ పోయినప్పుడు 300 అప్లికేషన్ వచ్చావు సార్ అని చెప్పారు. మీకు ఎందుకు పెండింగ్ పెట్టారంటే లేదు సార్ కమిటీ ఎలా అది ఎలా అవన్నీ లేదు, మీరు నెల లోపల వాళ్ళ అప్లికేషన్ పైకి పంపించారు. మీరు కూడా జాగ్రత్తగా రాండి. ఆ రోజు మేము టికెట్ కూడా దేవేంద్రప్ప కొట్టే టికెట్ కాలేదు, నేను అడగలేదు. ఎవరన్నా ముందు రండి చెప్పాను. ఎవరన్నా ముందుకు రండి అడగండి. ఎవరు ధైర్యం ఆ రోజు ఎంపీకి 9 మంది వచ్చారు, 8 మంది వచ్చారు. లాస్ట్ నాగరాజుకి ఇచ్చాం. నాగరాజు కూడా మేము ఎక్కడ మోసం చేయలేదు. నాకు టికెట్ రాలేదని మోసం చేయలేదు. ఎమ్మెల్యే అడిగాను, ఎందుకు చేయలేదు నాగరాజుకి అనలేదు. మేము ఉత్తేజం పంపించాం, ప్రతి నియోజకవర్గం ఉత్తేజం పంపించాం. ఆయన మెజార్టీ వచ్చా చేశాం. ఈరోజు ప్రభుత్వం చంద్రబాబు గుర్తించి నాకు పూర్వ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. ఆ రోజు నన్ను మోసం చేసింటే, నన్ను డ్రామా ఆడింటే రిపోర్ట్ పోతాం కదా అక్కడ పైన. కొంతమంది దుర్మార్గులు మా దాంట్లో నాగరాజు ఆడి గెలుస్తారని తిరిగినోళ్ళు ఉన్నారు. ఆ దుర్మార్గులు 1,00,000 మెజార్టీతో ఓడిపోతానని అన్నారు. ధైర్యశాలి నాగరాజు ఒప్పుకోవచ్చు. చిన్న నుంచి కొద్ది ఈ మధ్య వ్యాపారంలో బాగుపడితే ఆడికి డబ్బులు ఖర్చు చేసే ధైర్యం ముందు వచ్చారు. మా దాంట్లో తెలిస్తే ముందుకు రారు. ఖచ్చితంగా ఆల్ పార్టీ మా వైపు చూస్తున్నారు. ఆల్ పార్టీ ఎందుకంటే ఈరోజు పత్తికొండలో 15,000 మెజార్టీ ఎంపీకి, ఆలూరులో 2,500తో ఓడిపోతే 8,000 6,000 మా ఎంపీకి మెజార్టీ. ఆదంలో పార్సాదికి 18,000 మెజార్టీ వస్తే 20,000 మా ఎంపీకి నారాజు మెజార్టీ. మంత్రాలయంలో 13,000తో వైఎస్ఆర్ ఓడిపోతే 6,000లో మైల్స్ ఉన్నాం మంత్రాలయంలో. ఎమ్మెన్యూలో జయనాశ్వరుడికి 10,000 మెజార్టీ అయితే 20,000 మెజార్టీలో ఉన్నాం. కోడుమూరులో దశగిరికి 12,000 మెజార్టీ అయితే 25,000 మెజార్టీలో ఉన్నాం. ఇంకా ఏకదాడికి ఉన్నాం. ప్రజలు మా వైపు చూస్తున్నాం. మన కులస్తులు భయస్తులు బయట రారు. మేము యుద్ధం చేయాలి. ఈరోజు ఇంతమందికి మెజార్టీ వేశారంటే మీరు లెక్కేసుకోండి. ఒక కర్నూలులో 1000 తప్ప టీజీ భరత్కు 1000 మాత్రం మెజార్టీ బాకిన. మిగతా 6 నియోజకంలో అందుకే మెజార్టీలో ఉన్నాం మేము. ఈరోజు ఎదగండి, ఎవరైనా కావచ్చు. ఎవడో కష్టపడి తెచ్చుకున్నాడు కాబట్టి వానికేనప్ప వీరికి విమర్శించడం వద్దు. మాలో ధైర్యం రావాలి. ధైర్యం వచ్చినప్పుడే మా ముందుకు పోతాం. ఈరోజు ఎంత వెనుకబడ్డాం, ఇప్పుడు కొంత ముందు పోతున్నాం. మేము కురుగోళ్ళు అంటే ఏడప మెత్తడం అనే స్వభావం ఈ పార్లమెంట్లో ఉంది. అనంతపురంలో డెవలప్ అయినారు మేము. అనంతపురం కురుగోళ్ళు అంటే ఫుల్ డెవలప్ అయినాం. కర్నూలు ఎక్కడున్నారా కురుగోళ్ళకి పోటీ చేసేది ఎంతోమంది అన్నారు. ఆ రోజు సర్పంచులు ఎంపీడీసీలు సన్మాన్ సభకి పిలిచకపోయిన ఒక ప్రజాప్రతినిధి పిలిచినప్పుడు ఆ రోజు ఏం జరిగింది? ఈ స్టేజ్ మీద ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. మీకు కురుగోళ్ళు ఎంపీ అయితే రెన్నయ్య, మీరు ఎమ్మెల్యే అయితే రెన్నయ్య మమ్మల్ని విమర్శ చేసి అట్లీస్ట్ కూసాని కూడా చెప్పలేదు. మేము ముఖ్యస్తులు పోయినాం. ఇంత దారుణం జరిగినప్పుడు ఎక్కడున్నారు మీరు? ఇంకా ఎక్కడున్నారు చెప్పండి. మాలో ఈరోజు ఆలూరులో జరిగింది, ఎమ్మూరులో జరిగింది.
మేము స్పందించాం. ఆలూరులో పోయి అని వద్దన్నా ముక్తాన్ని రావద్దని తండ్రి అదేం చేయాలి చెప్పండి. మేము డిఎస్పీతో మాట్లాడినాం, ఎస్పీతో మాట్లాడినాం. ఆలూరులో ఎంతమంది ఉన్నారు మెరడిలో మనవాడిని గుండు కొట్టించి మెరడి చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు వాళ్ళ మీద కేసు పెడతాం ఎస్పీ గారు చెప్పారు. మీరు వచ్చి ఒక కమ్యూనిటీ అంటే కమ్యూనిటీ చెక్కు రాలేకుండా నన్ను ఏం చేయాలి చెప్పండి. ఈడ కూడా కుబేరు జరిగినప్పుడు రాత్రే పొద్దున ఫోన్ చేశాను. కుబేరు స్విచ్ ఆఫ్ అయింది. నన్ను వాళ్ళ ఆయనతో మామతో మాట్లాడినాను. మామ నాకు తెలీదు అల్లుడు అన్నాడు. ఆయన తెలియదు అన్నాడు. సీఏతో మాట్లాడినాం, డిఎస్పీతో మాట్లాడినాం. సార్ 5 నిమిషాలు సార్ ఎఫ్ఐఆర్ అయిపోయింది, ఏం చేసలేదు పిలిచారండి సార్ 10 నిమిషాలు పంపిస్తానని చెప్పిన ఇప్పుడున్న సీఏ ఆ రోజు అందుబాటులో లేదు కుబేరు. మేము కష్టపడతాం. మొన్న ఎర్రకోటలో మనోళ్ళు వడ్ల షాపుకు పోయి కావాలని పోయి వాళ్ళని ధ్వంస చేశారు. కావాలని ఉత్తరాలు ఇవన్నీ వాళ్ళు ఎవరో తెలియదు. మన హాస్పిటల్ పరిగణించి హాస్పిటల్కి పోయి వాళ్ళ మీద అక్కడ ఉన్న నాయకుడి మీద ఎర్రకోట కేసు కూడా వారంగిచ్చి వచ్చాను. నేను 4 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే అంటే కురువు వాళ్ళు ఇచ్చిన భిక్ష అని చెప్పి వచ్చాను. ఇంకేం సాధించాలి చెప్పండి మనవాళ్ళు. మీకేం అర్థం కనబడుతుందా? వచ్చారు ఎవరున్నా నేను కనిపించాను. మీరు ఎదగండి ముందు పోండి. ఎదుగుని చూసి అసూయపడద్దండి. వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఎవరైనా కానీ ఎవడు ముందు పోతాడో వాళ్ళకి సపోర్ట్ చేయండి. చెప్పబట్ట కొట్టండి, వాడు ముందు పోతాడు. వాళ్ళని లాక్కొస్తే నన్ను అడిగినావా నేను పెండ్లే కొడుకు పెళ్ళ కూతురు పెళ్ళి ఇంటికి వచ్చి రాప చెప్పండి. ఇది కులంలో ఎవడు ముందు పోతే వాందే ధైర్యం, వాడే మునగాడు. ఎంతమంది 40,000 ఓట్లు ఉంటే ఆదూరులో 40,000 మందికి చెప్పక రాదు. వాట్సాప్ ఉన్నాయి, సోషల్ మీడియా ఉన్నాయి, చెప్తారు, పేపర్ ఉంది. ఇంత ఆలోచన చేయండి. కులాలు ఎదగన్నప్పుడు అందరూ ఆలోచన చేయండి. మీరు ఈరోజు ఇట్లా ఉంటే ఇట్లా ఉంటాం. జైలు పాలు మాదే, ఏసు రూమ్లో వాళ్ళు ఉంటారు. మీరు ఆలోచన చేసుకోండి. ఈరోజు 1% ఉన్నవాళ్ళు మాట వింటే సర్వనాశనం అయిపోతాం. చాలా ఇప్పుడు వరకు మేము వాళ్ళ ఇంట్లో కాసి చాలా, వాళ్ళ ఇంట్లో కూర్చొని చాలా, ఇంకా కాసి కాయండి, సంతోషం. నాకే పోతే మేము ఎదిగినామంతే. మమ్మల్ని ఎవరేం చేయలేరు. మా మొత్తం తెలుస్తుంది. మా కులం మందిని భయం ఉంది. మీరు ఎదుగులేక ఇంకా అట్టే ఉంటండి. వాళ్ళ ఇంట్లో కసం కొట్టండి, కాసండి. వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీ అవుతారు, మీరు పోయి వాళ్ళ ఇంట్లో కసం కొట్టండి. ఏమయ్యేది? ఓటు మావయ్య ఒక మంచి కులం ఇది. కర్ణాటకలో హాలుమత కులం అంటే ఎంత మంచి అతను ఉంది. ఇట్లా కూడా ఉంది. ఇక్కడ వేరే దగ్గర ఉంది. మా బలం మాకు తెలీదు. మా బలము మీకు తెలీదు. నానొక్కరోడు ఎవడు ఎక్కడ అది కాదు. మన మీద ప్రజల్లో అభిప్రాయం సరిగా ఉంది. వేరే కులాలు కూడా చాలామంది లైక్ చేస్తారు. మాట ఇచ్చాక మాట అయిపోదు. ఏమన్నా ఫస్ట్ పూజ చేస్తే ఫస్ట్ కురువలతో పూజ చేస్తారు. ఈరోజు కర్నూలు జిల్లాలో 7 పార్లమెంట్లు ఉన్నారు. గతంలో ఈ జిల్లాకి జిల్లా అధ్యక్షులుగా నేను గడ్డం రామకృష్ణ ఉన్నప్పుడు పనిచేశాను. మల్లేసి కూడా అన్న 2 సార్లు టైంకి నేను ఉన్నా. తర్వాత కొల్లి సీనన్న కూడా జిల్లా కురువ సంఘ అధ్యక్షుడిగా పనిచేశారు. మల్లేసి కూడా అన్న తర్వాత డాక్టర్ పుల్లన్న సహకారంతో దేవేంద్రప్ప జిల్లా అధ్యక్షుడిగా అయినారు. ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఈ పార్లమెంట్లో చాలా వాణి వినిపించాము. ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో ఈ జిల్లాలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు అందరికీ ముఖ్య అతిథులుగా మన హిందూపూర్ పార్లమెంటు సభ్యులు గోరంట్ల మాధవ్ గారు, ఆ రోజు రోడ్డు భవనాల శాఖ మంత్రులు, మాజీ మంత్రివర్యులు శంకరనారాయణ గారు ఆధ్వర్యంలో ఈ ఆదూరు నియోజకవర్గంలో అందరూ మేము పార్టీలు అతీతంగా ఆ రోజు సరిసమంతో బ్యానర్ వేసి, మేమేం తక్కువ చేయలేదు. ఆ రోజు వైసీపీని దూరం లేదు. సరిసమ బ్యానర్లు వేసి ఈ సన్మాన్ సభ పెట్టాము ఈ ఆదూరులో. తర్వాత కర్నూలు జిల్లాలో ఎన్నో ప్రోగ్రాం పెట్టాము. ప్రతి నియోజకవర్గంలో మేము వాణి వినిపించాము. ప్రతి నియోజకవర్గంలో కుర్రాళ్ళ సంఖ్య ఎంత ఉందని. ఆ రోజు పత్తికొండలో 60,000 ఉన్నాం, ఆలూరులో 55,000 ఉన్నాం, ఆలూరులో 45 ఉన్నాం,
పక్కన మంత్రాలయం 35,000 ఉన్నాం, ఎమ్మినూరులో 35,000 ఉన్నాం, కోడుమూరులో 40,000 ఉన్నాం, కర్నూలులో 40 ఉన్నాను. వినిపించిన ఘనత ఈ కుర్వ జిల్లా కమిటీకి దక్కిందని ముందు చెప్తా. ఆ రోజు ఎంతో కష్టపడ్డాం. కుర్వ టికెట్ ఇస్తే పోటీ చేసేవాళ్ళు ఎవరో చాలామంది అడిగారు. ఆ రోజు నేను చెప్పాను, నేను ఏకదాడికి ఒకే పార్టీలో ఉన్నా. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు స్థాపించిన నుంచి ఈ రోజు వరకు నేను ఎక్కడ వేరే పార్టీ పోలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు పోలిక పార్టీ ఉన్నా. జెడ్పీటీసీగా పనిచేశా, ఎంపీపీగా పనిచేశా. కమెంట్ రాష్ట్రంలో అతిపెద్ద సెకండ్ మార్కెట్ ఆదోన్ మార్కెట్గా పనిచేశా. ఇంకెంత కావాలో చెప్పండి, నేను ఉన్నా. మీరు టికెట్ ఇవ్వండి, నేను రెడీ ఉన్నాను. ఆ రోజు మైకిలో జిల్లాలో మైక్ ద్వారా వినిపించింది ఒక దేవేంద్రప్ప. అది గమనించాలి. ఆ రోజు వాయిస్ వింటూ చాలామంది మన తెలుగుదేశం అధినేత ఇప్పుడున్న ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సార్ గారు కురువలకి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఎంపీ ఇస్తే కూడా నన్ను ఎంపీ టికెట్ నాకు ఇంట్రెస్ట్ లేదు సార్, నా ఎడ్యుకేషన్ తక్కువ ఉంది, నేను 10th చదివినది, నాకు ఇంగ్లీషు సరే తెలుగే మాట్లాడక రాదు, నాకు ఇంగ్లీష్ రాదు, నాకెందుకప్పా, నాకు ఈ ఆదోని ఎమ్మెల్యే అండి, ఆడ కన్నడో తెలుగో మాట్లాడి ముందు పోతాం అని చెప్పిన ఘనత నాది. ఆ రోజు లేదు సార్. మన జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు గారు ఉన్నారు. ఆ రోజు అన్న తండ్రి కొడుకు నీ మీద ఆశ పెట్టుకున్నారన్నా, దయపెట్టి అడగండి అని చెప్తానన్నా, నీ ఊకే నా మాటను నీ ఊహను నేను చెప్తాను సార్ కంటే లేదు సార్ అని ఊహని చెప్తాను కదా కాదు, నాకి ఆదోని ఎమ్మెల్యే టికెట్ ఇస్తేనే నేను పోటీ చేస్తానని చెప్పిన ఘనత నాది. ఆ రోజు సరే ఎంపీకి ఎవరికి వెళ్ళానా నేను తిరుగుతున్నావు అంటే ఆ రోజు బస్తిపాటి నాగరాజు పేరు చెప్పింది 3 సార్లు చెప్పాను. 3 సార్లు చెప్పాను నేను అధిష్టానం దగ్గర. ఎందుకంటే ఒక ఎంఏ గ్రాడ్యుయేట్ మంచోడు అప్పుడే ఖర్చు చేసుకున్నాను అని చెప్పారు. ఈరోజు ఎవరో పోతారని మేము దాన్ని గెలకదు వద్దు. దమ్ము ధైర్యం ఉంటే ముందుకు రండి, ఖర్చు పెట్టండి, సంఘం ముందు ఊర్లండి, మీకే 10 వస్తాయంటే మాకు కొనేసేదా అంటారు. ఆ కామెంట్లో మేము ఉన్నాం. మీరు ఆలోచించండి. ఈరోజు మీరు ఇట్లా ఉంటే ఇబ్బంది, రాబోయే రోజులు ఎదగండి. ఈ జిల్లాలో మేము చెప్పాను ఒక ఎంపీ 2 ఎమ్మెల్యే కావాలని. ఈరోజు ఏం యాతలు తక్కువ ఉన్నాం, ఆర్థికంగా బలంగా ఉన్నాం. ఈరోజు గుంటూరు, విజయవాడ, బాపట్ల, తెనాలి అన్ని మన స్టేట్ కమిటీ వచ్చినప్పుడు అందరూ 150-200 మంది వచ్చారు. మీరు ఎదగండి. మా సైడ్ మేము ఎమ్మెల్యే కాదు, మీకు ఏం కావాలి ఆర్థికంగా మేము చూసుకుంటాం, మీకు అందరూ ఉంటాం. ప్రడోపతులు ఉన్నారు మనవాళ్ళు. ఈరోజు అన్నా నన్ను ఇంతమంది చూశాను. ఈరోజు సవితమ్మ మినిస్టర్ని చూస్తున్నాం, కుర్వ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు నిన్న చూస్తున్నాం. ఎక్కడ మనం చూడలేదు. ఈరోజు రోజు ఉంటుంది మీది ఏదో పేపర్లో, వాట్సాప్లో ఎక్కడ ఉంటాం, సంతోషపడతామన్నా. ఈరోజు మీరు గ్రూపులు పెడుతుంటే మేమంతా ధైర్యంగా ఉన్నాం. మనవాళ్ళు ఉన్నారు, మనవాళ్ళు ధైర్యంగా తిరుగుతున్నారు, మనవాళ్ళు ధైర్యంగా కార్యక్రమాలు పాల్గొంటున్నారు, ఎంత హ్యాపీగా చెప్తున్నారు. అది నేర్చుకోండి, అది చేసేది నేర్చుకోండి. ఫస్ట్ ఒకరు చేశారు మీద విమర్శ చేసేది వద్దు. కులం ద్రోహం చేస్తే ఎవరు ఏం బాధపడరు. సంఘము ఇంట్రెస్ట్ ఉంటే పని చేయాలి, లేకుంటే దూరం ఉండాలి. కులం అంటే సామాన్య కాదు, ఇంత సొంత అన్నదమ్ములే సరిగ్గా ఉండవు. మేము కులం ఏకదాటిలో వాడాలి. ఈసారి